హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలుస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. చూస్తూ ఉంటేనే హాలిడేస్ కూడా అయిపోవడానికి అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి అసలు మా చిన్నదేమో ఊరు వెళ్ళిపోయింది. మా పెద్ద పాప ఏమో ఇంట్లో ఒక్కతే ఉంటుందన్నమాట. దానికి బాగా బోర్ కొడుతుంది అనమాట. అసలు ఈ మధ్య వీకెండ్ బయటికి వెళ్దామన్నా కూడా కుదరట్లేదు. ఇంకా అదైతే సాటర్డే రోజు వాళ్ళ డాడీని ఒకటే అడిగిందనమాట. డాడీ ఇక్కడికైనా నన్ను అయితే బయటికి తీసుకెళ్ళాలి అనుకుంటే సర్లే అన్నట్టు ఇంకా సండే రోజు సడన్ గా అనుకోకుండా అసలు వితౌట్ ప్లానింగ్ మేమైతే బయటకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఫుల్ వ్లాగ్ అనేది వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. నా ఛానల్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇంకా ఆ రోజు మేము ఏమేమి షాపింగ్ చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మేము చూపిస్తానమాట. ఇంకా బయటకు వెళ్ళాము. టిఫిన్ అయితే ఇంట్లోనే చేసి బయటకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళిన తర్వాత ఒక మాల్కి అయితే వెళ్ళామండి. ఆ మాల్కి వెళ్ళిన తర్వాత అందులో అయితే డెక్కత్లాన్ ఉంది. డెక్కత్లాన్ చూడడమే ఆలస్యం. మా పెద్ద పాపకి ఎప్పుడో తీసుకున్నాం అనమాట స్విమ్ సూట్. అది స్విమ్ సూట్ కావాలి మమ్మీ అంటే సర్లే, దట్టు అప్పుడే ఓపెన్ చేశారనమాట. అది కూడా సర్లే అన్నట్టు వెళ్ళామన్నమాట. వెళ్ళేసి ఇదిగోండి చాలా ట్రయల్స్ వేసి తీసి మొత్తానికైతే ఇదిగోండి ఈ స్విమ్ సూట్ అయితే తీసుకుందనమాట. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ దీనిపైన ఏమో 2700 ఉందండి. దీనికి డిస్కౌంట్ బోను 2000కి అయితే అలా వచ్చిందనమాట. ఇది చూడండి. ఇంక ఇదైతే చాలా రోజులు పాపకైతే యూజ్ అవుతుంది అనమాట. దట్టు డెక్కత్లాన్ లో ఈ స్పోర్ట్స్ కు సంబంధించినవి చాలా బాగుంటాయి కాబట్టి ఇంక ఇదైతే ఒకటైతే తీసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది ఏంటంటే అడ్జస్టబుల్ హ్యాండ్ గ్రిప్ మస్కులెట్ అడ్జస్టబుల్ అట. ఇదేందో మా పెద్ద పాప దీన్ని కావాలి కావాలి అనేసి మొత్తానికైతే తీసుకుంది. ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా నేను యోగా చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అందుకని ఉన్నాయి కానీ యోగా మ్యాట్లు ఎందుకో నాకు సరిగ్గా ఉన్నట్లేమనిపించలేదు. అక్కడికి వెళ్ళడమే ఆలస్యం, ఎట్లాగో ఛాన్స్ దొరికింది కదా అన్నట్టు ఇంకా బావా నాకు కూడా ఒక యోగా మ్యాట్ కావాలి అనేసి అంటే సర్లే అన్నట్టు వెళ్ళి చూసాము. ఇదిగోండి యోగా మ్యాట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది కూడా 2K అండి, కానీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకేంటంటే ఈ మ్యాట్స్ని ఎక్కువ మంది కూడా తీసుకుంటున్నారనమాట. ఇంకా అందుకోసమే ఈ యోగా మ్యాట్ అయితే ఒకటైతే తీసుకున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ డెక్కత్లాన్ అయిపోయింది. డెక్కత్లాన్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ జూడియోకి వెళ్ళామన్నమాట. ఇంకా జూడియోకి వెళ్ళి ఏమేమి కొన్నాము అంటే ఇదిగోండి ఒక లిప్ బామ్ అయితే తీసుకున్నాము. లిప్ బామ్ తర్వాత ఇంకా మా పెద్ద పాపకేమో ఇదిగోండి అండర్ ఐ ప్యాచ్ కావాలంటే ఇది ఒకటైతే తీసుకున్నాము. అక్కడ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి ఈ సెట్ అయితే తీసుకుందనమాట మా పెద్ద పాప. నైట్ డ్రెస్ సెట్. ఇది కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్. అరౌండ్ ఎంత ఉంది దీనిపైన? ఇదిగోండి 699 అంటే 700కే వచ్చిందనమాట. జూడియో అంటేనే రీజనబుల్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. వేసుకొని కూడా చూసింది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి మా హస్బెండ్ అయితే ఒక షర్ట్ అయితే తీసుకున్నారండి, బ్లాక్ షర్ట్ అనమాట. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కే వచ్చిందనమాట. 600. దీని ప్రైస్ ఎంత ఉంది? ఇదిగోండి 600. ఇది కూడా ఒకటి తీసుకున్నారు. నేను మాత్రం జూడియోలో ఏం చూడలేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జూడియోలో మా పెద్ద పాప షూస్ కూడా తీసుకుందనమాట. ఇంకా అవి కొంచెము సైజు చిన్నగా అయినాయి, తర్వాత దాన్ని ఎక్స్చేంజ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అక్కడ నుంచి లంచ్ అయితే చేసేసామండి. ఇంకా లంచ్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే ట్యాంక్ బండికి వెళ్దాం అనుకున్నాము, కానీ లేట్ అయిపోతుంది. దట్టు మా చిన్న పాప లేదు కదా, చిన్న పాప లేకుండా ఇంకెందుకులే ట్యాంక్ బండికి అన్నట్టు ఆలోచించి శిల్పారామంకి అయితే వెళ్ళాము. ఎందుకంటే శిల్పారామంలో సమ్మర్ వేర్ కలెక్షన్ ఏమైనా ఉంటుందేమో, మా పెద్ద పాప ఫ్యాబ్రిక్స్ అడిగి ఉండే అనమాట. ఇంకా అందుకోసమే వెళ్ళామన్నమాట. ఇంకా ఒక్కొక్క స్టాల్ చూసుకుంటూ ఉన్నాము. ఇంకా చూసుకుంటే ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ దగ్గరికి వెళ్ళాము. ఇయర్ రింగ్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఇవ్వండి మా పెద్ద పాపకి ఇయర్ రింగ్స్ అయితే నచ్చినాయి అనమాట. ఇంక ఇవైతే 50 రూపీస్ ఏమో తీసుకున్నామండి. 50 రూపీస్కి తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఒక స్కర్ట్. ఈ స్కర్ట్ అయితే చాలా బాగుందండి. అసలు ఈ స్కర్ట్ అయితే ఒకటి తీసుకున్నాం అనమాట. ఇది ఆల్మోస్ట్ 400 అలా చెప్తే 250కి అలా ఇచ్చారనమాట. ఇది పెద్ద పాప వేసుకోవచ్చు, నేను కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మా చిన్నదానికి కూడా బాగా పనికొస్తుంది అనమాట. ఇంకా మెయిన్ ఇంకొకటి ఏంటో తెలుసా? ఇదిగోండి అసలు నేను ఎన్నిసార్లు శిల్పారామం వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకుంటున్నాను అనమాట, పర్ల్స్, రియల్ పర్ల్స్ తీసుకోవాలని. అయితే ఏంటంటే రైస్ పర్ల్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదిగో ఇది చూసారు కదా, ఇది ఏంటంటే ఒక్క వరుస 2200 అండి. నేనైతే 3 వరుసలు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా 3 వరుసలు తీసుకొని దాన్ని అయితే ఇదిగోండి 2 వరుసలకైతే అల్లిచ్చారనమాట. గ్యారంటీ కూడా ఇచ్చారనమాట. ఎక్కడ తీసుకున్నారు అంటే ఆ స్టాల్ చెప్తానాగండి.
శ్రీను హ్యాండీక్రాఫ్ట్ అప్రూవ్డ్ బై డెవలప్మెంట్ కమిషనర్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే నాకు ఆల్మోస్ట్ 4000 వరకు పడిందండి. ఇది మాత్రం దీన్ని ఏంటంటే నెక్స్ట్ గోల్డ్ ఒక తులం గోల్డ్ తీసుకొని మంచిగా అల్లిపించుకుందాం అన్నట్టు ఇప్పటి వరకైతే నార్మల్గా అలా అయితే అల్లిపించుకొని వచ్చేసాను అనమాట. దీన్ని నెక్స్ట్ ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానులేండి. ఇంకొచ్చేసి ఏంటంటే ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాథ్స్కి వచ్చామన్నమాట. ఇంకా మ్యాథ్స్ కాదులేండి, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ప్యాంటలూన్స్కి వెళ్ళాం. కానీ ప్యాంటలూన్స్ తెలుసు కదా ఎంత కాస్ట్లీ ఉంటాయో, ఇంకా అక్కడ మన వల్ల కాదులే అన్నట్టు ఇంకా అక్కడ నుంచి వచ్చేసామన్నమాట. వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మ్యాథ్స్కి అయితే వచ్చేసి ఇది ఒకటైతే మా పెద్ద పాపకు నైట్ డ్రెస్ అండ్ ఫైంట్, ఇది ఒక నైట్ డ్రెస్ ఫైంట్ అయితే తీసుకున్నాం అనమాట. దీని కాస్ట్ కూడా ఎంత వచ్చింది, ఇదిగోండి 500 అలా పడింది. ఇంతకుముందు ఒకటి తీసుకుంది, ఒకసారి తీసుకున్న తర్వాత బాగుంది అన్నట్టు అనేసరికి ఇంకా మ్యాథ్స్ ముందు నుంచే వెళ్తున్నాము. ఇంకా సడన్గా అనుకోకుండా మ్యాథ్స్ కూడా వెళ్ళేసాం అనమాట. ఇదిగోండి నేను కూడా ఒక నైట్ డ్రెస్ ఫైంట్ అయితే తీసుకున్నాను. ఇంకా దానిపైకి ఒక నార్మల్ టీ షర్ట్ అనమాట, ఒక టీ షర్ట్ అయితే ఒకటి ఎందుకు టీ షర్ట్ బాగా నచ్చింది అనిపించింది. అక్కడ కొంచెం రీజనబుల్ ప్రైజ్లలో కూడా ఉన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా సర్లే అన్నట్టు ఒక నైట్ డ్రెస్ ఫైంట్ ఎట్లాగో తీసుకున్నా కదా, దానిపైకి ఒక టాప్ కూడా తీసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు ఇదిగోండి ఒక టాప్ అయితే తీసుకున్నాను. నాది యాక్చువల్లీ ఎక్సెల్ సైజ్ అనమాట, కానీ నాకు నైట్ వేసుకునేవి కొంచెం డబల్ ఎక్సెల్ ఉంటే ఫ్రీ ఉంటుంది అనమాట. ఇంకా అందుకోసం ఇదిగోండి ఇదే అనమాట మేము ఆ రోజు చేసిన షాపింగ్. ప్లానింగ్ అనేది ఏమీ లేదు, ఎక్కడికో వెళ్దామని చూసినాము కానీ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకుండా దొరికిన షాపులలో అన్నిటికీ వెళ్ళి ఇక ఇవైతే అన్ని అయితే మొత్తానికైతే తీసుకొని వచ్చాం. కానీ ఇవన్నీ యూజేలేండి, మాకు కంపల్సరీ కావాల్సినవి అనమాట. ఇదేనండి ఈరోజు వ్లాగ్. మేము సండే రోజు బయటికి వెళ్ళి ఏమేమి షాపింగ్ చేసాము ఏంటి అనేది కూడా మీకైతే ఈ వీడియోలో చూపించాను కదా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా, బాయ్, టేక్ కేర్. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను.